పాట ద్వారా చైతన్యం తీసుకురావచ్చు అన్న ఆలోచన మీకు ఎప్పుడు పుట్టింది? చిన్నతనంలోనే. అప్పటి విద్యార్థులకి ఇప్పటి విద్యార్థులు ఎలాంటి మార్పులు? ఆ రోజులలో ప్రజలని చైతన్యవంతం చేయడం కోసం వాడు నేర్చుకున్న విద్యను ప్రజల దగ్గర ఉపయోగించేవాడు. బిఏలు చదివినా భిక్షమెత్తదప్పలేదు, ఎంఏలు చదివినా రిక్షాదొక్కదప్పలేదు, బీకం ఎంకం చేసిన కూడు నీకు కరువన్నా. ఇప్పుడు కూడా అదే రకంగా ఇలాంటి పాటల మీద ఇంట్రెస్ట్ చూపిస్తే జనాలు ఉన్నారు? లేదు, ఇప్పుడు వ్యాపారం అయితే. ఇలా పాటల ద్వారా మార్పులు వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మాట ద్వారా వచ్చేది తక్కువ, ఒక పాట పెద్ద శక్తిని ఇస్తుంది. ఈ సందేశాత్మక పాటలు ఎలా అనిపిస్తున్నాయంటే ఒక పార్టీకో ఒక నాయకుడికో, ఇప్పుడు ఏ పార్టీోడు కానీ డబ్బులు ఇస్తే చాలు, కళాకారులు పుట్టలు కొద్దిగా పుట్టారు. రాజకీయ పరంగా పాటలో ఇప్పుడు కేసీఆర్ ఏదైతే మనం పాటని ఉపయోగించుకున్నారు, కేసీఆర్ పాటను పట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఆడిచ్చినాడు, కళాకారులను కూడా బంధించింది. నమస్తే, వెల్కమ్ టు వాయు న్యూస్. కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అనే నినాదంతో తన పాటల రూపంలో ప్రజల్లో చైతన్యాన్ని నింపుతున్నారు వేముల ఆనంద్. గత 3 దశాబ్దాలుగా ఇదే రంగంలో తన ప్రతిభను కొనసాగిస్తూ ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్న వేముల ఆనంద్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. ప్రస్తుతం మనము పాట రూపంలో అనుకుంటున్నాం కాబట్టి పాటతోనే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఒక పాట పాడతారా మా కోసం? నేను రాసిన పాట ఇది, రైతుల మీద రాసిన ఈ పాట. ఆ పాటతో ప్రారంభిద్దాం. సిరులనిచ్చే బంగారు తల్లి భూమాతకే నే దూరమా, భూవ పెట్టి నన్ను బుజ్జగించే నా అమ్మలాలనకు దూరమా, నేలమ్మలాలనకు దూరమా, కడుపు చీల్చుకొని పచ్చని పైరు పెరుగుతుంటే కంకులు బరువెక్కి నీకు వందనమంటుంటే, ముత్యాల గింజలు కనక వర్షముల జల జలరాలంగా నాకు కనుల పండుగాయే, నేలమ్మా ఆ మెట్టు పేగు పందం చెదిరి చెదలు పట్టెనమ్మా, సిరులనిచ్చే బంగారు తల్లి భూమాతకే నే దూరమా, భూవ పెట్టి నన్ను బుజ్జగించే నా అమ్మలాలనకు దూరమా, నేలమ్మలాలనకు దూరమా, ఊరు వట్టిపోయే మా బతుకు వలసబోయే, అలిసిన చెమటలలో మా ఆశలావిరాయే, చినుకులేక పులకించని భూమి గుండెలెండిపాయే, తల్లి వన్నె తగ్గిపోయే, ఓ మాత నీ చల్లని ఒడిలేక కంటికి కునుకే లేదమ్మా, సిరులనిచ్చే బంగారు తల్లి భూమాతకే నే దూరమా, భూవ పెట్టి నన్ను బుజ్జగించిన అమ్మలాలనకు దూరమా, నేలమ్మలాలనకు దూరమా, ప్రాజెక్టులు గట్టమంటే ఫ్లైఓవరు కడుతుండ్రే, పంట కాల్వలు తెమ్మంటే తారు రోడ్లను వేస్తుండ్రే, మోడు బారని బీడుల పైన మొక్కలు మొలవాలే, నా ఆశలు పండాలే, భూమాత నీ మట్టి పేగు బంధం కదిలి రైతుకు మార్గం చూపాలి, ఓ తల్లి సర్కారు భూస్వాములా మేము కూర్చగా కదిలేము, ఎర్రని జెండై ఎగిరేము, మేము కూల్చగా కదిలేము, ఎర్రని జెండై ఎగిరేము. ఇదండి నేను అంటే రైతులు. ఈ పాట నేను రాసిన సందర్భం ఏంటంటే, రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న భూములు కోల్పోతున్నారు ఇప్పుడున్న సమాజంలో. వాళ్ళు అంటే పంట వెళ్ళలేక వాళ్ళు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది. ఈ కార్పొరేట్ వ్యవస్థలో ప్రాజెక్టులు, రియల్ ఎస్టేటు ఇదంతా వచ్చి చిన్న రైతులు నాశనం అయిపోతున్నారు. రైతు అనేవాడు చనిపోతున్నాడు. రైతు నేల, ఆ నేలను నమ్ముకున్న రైతుకు ఆ నేల తల్లిలాగా భావించుండు. అది కన్న తల్లి, కడుపుకు అన్నం పెట్టే తల్లిలాగా భావించిన రైతు కనబడకుండా పోయే పరిస్థితి వచ్చింది. అందుకని రైతు మీద నేను రాయాల్సిన పాట ఇది. చాలా బాగుందండి. అయితే పాటతో మొదలు పెట్టాం కాబట్టి
మీరు ఇది సందేశం రైతుల కోసం అని చెప్పారు కాబట్టి నేను దీనికి సంబంధించి అడుగుతున్నాను. ఇప్పుడు పాట చాలా పవర్ఫుల్ అంటాం, అంటే మనం గంటలు గంటలు ప్రసంగాలు ఇచ్చే కన్నా ఒక్క పాటతో మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఇట్లా జనాల్లోకి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఈ రకంగా మీరు రాసిన పాటలు కానీ ఇన్నేళ్ల మీ అనుభవంలో కానీ ఇలా పాటల ద్వారా మార్పులు వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మార్పులు అంటే ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది, కంపల్సరీ వస్తుంది. మాట ద్వారా వచ్చేది తక్కువ, ఒక పాట పెద్ద శక్తిని ఇస్తుంది. మాటలు మాట్లాడే కంటే ఒక 1000 గొంతులు వినిపించేలాగా ఉంటుంది ఒక పాట. అలాగే ఆ పాట చాలా ఉత్సాహపరుస్తుంది. ఒక ఉదాహరణకు ఈ తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా పాట కీలకంగా పాత్ర వహించింది. కేసీఆర్ ఊకనే నమ్మలే, కేసీఆర్ పాటను పట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఆడిచ్చింది ఆట. కళాకారులను కూడా బంధించింది, ఎందుకంటే ఇది మహాశక్తివంతమైంది కళ. ఒక పాట ఎంత శక్తి ఉన్నదో అర్థమైపోయింది పాలకులకు, అట్లా అర్థమైపోయి కళాకారులు బంధించడం జరిగింది. అయితే ఇప్పుడు మనము రాజకీయ పరంగా పాటలో ఇప్పుడు కేసీఆర్ ఏదైతే మనం పాటని ఉపయోగించుకున్నారు ఇట్లా ఈ టాపిక్ ఆయన ఒక్కడనే కాదు, అదే జనరల్ చాలా మంది ఉన్నారు. అయితే నా పాయింట్ ఏంటంటే ఒకప్పుడు విప్లవాత్మకంగా అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, అంత ప్రజలకి తెలియకపోవడము, ఇలా ఒక పాట ద్వారా వారిలో ఒక మోటివేషన్ క్రియేట్ చేసి కాదమ్మా ఇది ఇలా ఇలా అని చెప్పడానికని మనం ఉపయోగించాలి. ఇప్పుడు రాను రాను ఈ రకమైన పాటలు, ఈ సందేశాత్మక పాటలు ఎలా అనిపిస్తున్నాయంటే ఒక పార్టీకో ఒక నాయకుడికో అతని గురించి చెప్పడమో లేదా పార్టీ యొక్క గొప్పతనం చెప్పడమో ఆ రకంగానే వినియోగిస్తున్నారా? ఇలాంటి రకమైన చైతన్యపరిచే పాటలు తగ్గిపోయాయా? దాని గురించి మీరు అన్న అంశం అర్థమైంది. విషయం ఏంటంటే ఒకప్పుడు వామపక్షవాదులు మాత్రమే కళను ఉపయోగించేవారు. ఎందుకంటే కళ ద్వారానే, అసలు కళ అంటే ప్రజల్లోంచి వచ్చిన శ్రమలోంచి వచ్చిన పాట, శ్రమలోంచి వచ్చిన కళ. అది ఆడు శ్రమను మర్చిపోవడం కోసం పాటను ఎంచుకున్నాడు, రాగాన్ని ఎంచుకున్నాడు. హైలెస్సా హైసా హైలెస్ అంటే ఒక తాడును గుంజడం కానీ ఒక బరువును ఎత్తడం కానీ దీనికోసం వచ్చిన కళ. అంటే అతను ఊపిరి తీయడం కోసం ఆ కళను ఉపయోగించినాడు. అట్లా కళను ముఖ్యంగా వామపక్షవాదులు ఎప్పుడైనా మేధావులు ఉంటారు కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళు అధ్యయనం చేస్తారు ప్రపంచం గురించి, ప్రతిదీ అధ్యయనం చేయకుండా ఉండరు. అందుకని దాని కళను వాళ్ళే మొదట ఎందుకు పట్టుకోరంటే అది చాలా శ్రమజీవుల నుంచి వచ్చిన పాట, శ్రమజీవుల నుంచి వచ్చిన కళ కాబట్టి అది కీలకంగా శ్రమజీవుల్ని చైతన్యవంతం చేస్తుంది. వాళ్ళు పడుతున్న కష్టాల మీద మనం పాటలు రాసి పాడితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం, వాళ్ళ బాధల కోసం, వాళ్ళ బాధలు పడుతున్న కష్టాల కోసం, వాళ్ళని ఉత్తేజపరిచి చైతన్యవంతపరిచి చేయడం కోసం పుట్టిన కళ అది. ఇవాళ ఏమైందంటే వ్యాపారంగా మారింది. ఇప్పుడు ఏ పార్టీోడు కానీ డబ్బులు ఇస్తే చాలు, కళాకారులు పుట్టల కొద్దిగా పుట్టుకోసం ఆడు పాట వాడరాని పాడొచ్చినా పాడరాకున్నా వాడు డబ్బులు ఇస్తే చాలు ఆడుతూనే ఉంటాడు. దాంట్లో చెడాల బాటలు కూడా మొదలైనవి, ఇక అవి చెప్పలేని వాటి. అందుకని కళాకారుడు ఇవాళ వ్యాపారం వైపు మళ్ళీపోయింది. అది మళ్లించడానికి కారణం పెట్టుబడిదారులే, వ్యాపారం రాజకీయవేత్తలు పెట్టుబడిదారులు ఇద్దరు కలిసి ఇవాళ కళాకారులను కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆడిస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ ఇలాంటి పాటల గురించి ఆల్రెడీ ఉన్నవి తెలుసుకోవడం తప్ప కొత్తగా దాని వైపు మొగ్గు చూపి ఇంట్రెస్ట్ చూపించి, అంటే ఎస్పెషల్లీ ఈ జనరేషన్కి ఏమవుతుందంటే ఇలాంటి రకమైన పాటలే తెలుస్తాయి కానీ అప్పుడు ఉన్న ఇవేం తెలియట్లేదు. ఆ వైపు కూడా ఎవరు మొగ్గు చూపట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మారిపోయింది, అంత ధోరణి అంతా మారిపోయింది. ఒకప్పుడు గద్దరు పాట పాడుతుందంటే పేద ప్రజలకందరికీ ఒక ఊపు, ఆయన ఒక విప్లవం తీసుకొచ్చిన పాటల దాంట్లో. ఆయన పాటలు మా చిన్నతనంలో మేము మామూలుగా పాటలు పాడేటోళ్ళం, కానీ గద్దర్ పాటలు విన్న తర్వాత విప్లవాత్మకమైన పాటలు పాడాలనే ధోరణి ప్రజల్లో చాలామందికి కలిగింది. ఆ పాటలు అనేటివి ముఖ్యంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి చాలా కీలకంగా ఉపయోగపడ్డాయి. దానికన్నా ముందు తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా ముఖ్యమైన పాత్ర వహించింది కళ. మన సుద్దాల హనుమంతు గారు కానీ చాలామంది కళాకారులు, మగ్దుం మొయినుద్దీన్ చాలా మంచి రచయిత, బ్రహ్మాండమైన పాటలు రాసింది. పల్లెటూరి పిల్లగాడు అనే దాన్ని సుద్దాల హనుమంతు గారు రాసింది, సుద్దాల శివతేజ గారి తండ్రి. అది చాలా బుర్రకథలు, ఒగ్గు కథలు అట్లా చెప్పిన కళాకారుడు, ఆయన గొప్ప కళాకారుడు. అట్లాంటి కళాకారులు ప్రజల్ని చాలా చైతన్యవంతం చేశారు. చైతన్యవంతం చేసి బుతపకారాలు అందబెట్టారు అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో. ఆ తర్వాత మళ్ళీ గద్దర్ నక్సలైట్ ఉద్యమం కోసం, పీపుల్స్ వార్ కోసం పెట్టిన పాటలండి.
అయితే ఆ పాటలు మేము ఇని నేర్చుకున్నాం టేప్ రికార్డులు పెట్టి. ఉదాహరణకు రిక్షా దొక్కే రహీమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవరు మల్లన్న, మాలి కొమురన్న, దుక్కి దున్నే దుర్గన్న, మోట కొట్టే మైసన్న, మన్నించి మా మాట వినరో రైతన్న, మన్నించి మా మాట వినరో రైతన్న. ఓ నీకున్న ఆస్తంత, నీకున్న ఆస్తంత రెండు రెక్కలేనన్నా, రెక్కలాడకపోతే డొక్క నిండదురన్నా. నీకున్న ఆస్తంత రెండు రెక్కలేనన్నా, రెక్కలాడకపోతే డొక్క నిండదోరన్నా. ఈ పాట ప్రతి ఒక్కరు రిక్షా దొక్కే రహీమన్న, రాళ్ళు కొట్టే రామన్న, ఇవన్నీ అన్ని వర్గాల నుంచి కట్టిన పాటలు. అంటే అట్లాంటి పాటలు ప్లస్ తెలంగాణ యాస, తెలంగాణ భాష, ఆ యాసను భాషలాగా పాటల రూపంలో మనం వాడుకునే పదాలలో రాసిన పాటలు చాలా అద్భుతమైనవి గద్దరు. అట్లాంటి పాటలు ఆ గద్దరు కళాకారులు, ఇప్పుడున్న కళాకారులకు అందరికి ఒక ఇన్స్పిరేషన్ చాలా. అంటే ఇప్పుడు కూడా అదే రకమైన ప్రోత్సాహం ఉందా? ఇప్పుడు కూడా అదే రకంగా ఇలాంటి పాటల మీద ఇంట్రెస్ట్ చూపిస్తే జనాలు ఉన్నారు? లేదు, ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు నీ కోసం ఒక 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 వ్యాపారవేత్త, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు వచ్చినాకో ఆయనను పొగడడం కోసం పాటలు రాస్తున్నాడు. ఆయన వీరుడు సూర్యుడు అన్న, ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పి రాసి ఇచ్చేస్తే 1,00,000 రూపాయల 50,000. ఇప్పుడున్న జనరేషన్ కి ఓకే ఇలాంటి పాటలు అంటే దీనికోసమే అని అర్థమవుతుంది. కానీ మరి ఇది కాదమ్మా, ఇది కాదు అసలైనది, దీనికి ఉన్న వాల్యూ ఇది, దీనికి ఉన్న గొప్పతనం ఇది అని తెలియజెప్పాలంటే దాన్ని ఏ రకంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి? ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది కంపల్సరీ. ప్రజలు ఏ కష్టం పడుతున్నారు, ఆ కష్టాల మీద రచయిత అనుకునేవాడు రాసి ఆ పాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు అనే వాళ్ళు దాన్ని ఇన్స్పిరేషన్ పొంది వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ప్రపంచం అంతా డబ్బుమయం అయిపోయింది. ఇప్పుడు పథకాలు వచ్చినాయి, 2,000 పింఛన్ వస్తుంది, వాడు 4,000 అంటాడు, వీడు 3,000 అంటాడు. ఈ మైండ్లలో ఇది పడిపోయింది ప్రజలలో. పడ్డ తర్వాత వాడి సమస్య గురించి ఆలోచించట్లేదు. వానికి కడుపు కాలినప్పుడు కదా వాడు బయటికి వెళ్ళేది. కడుపు కాలకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మీద ఇంత తినడం కోసం ఇట్లా వేసి తర్వాత కోట్లు దండుకుంటున్నారు రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు వ్యాపారవేత్తలు కానీ. అది జరుగుతుంది ఇప్పుడు. అందుకని అప్పటి కళ, ఒక వామపక్ష ఉద్యమాల్లో ఉన్న కళ ఇప్పుడు కష్టమైన పని, చాలా కష్టమైన పని. కానీ విషయం ఏంటంటే కష్టమైన పని వాస్తవమే, కానీ ఎంతకాలం కష్టపడతాడు వాడు అట్లా. అది తీవ్ర స్థాయికి వచ్చిన తర్వాత అది కంపల్సరీ ఒక ఉద్యమ రూపం దాల్స్తుంది. ఆ ఉద్యమ రూపం దాల్చినప్పుడు కంపల్సరీ వాడు మళ్ళీ ఉద్యమ పాట వాడాల్సిందే, ఉద్యమానికి పిడికిలెత్తి రావాల్సిందే. అది ఉద్యమ పాట కంపల్సరీ పట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ ఏదో మోసం చేసినా చెప్పి తిరుగుబాటు జరిగింది కళాకారులకు. కొందరికి తెలంగాణ పోరాటంలో అంటే తెలంగాణ ఉద్యమ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు కొందరు ఉన్నారు, కొందరు లేని వాళ్ళు కూడా పెట్టిరు అందులో. ఇప్పుడు అది నడుస్తుంది కదా కల్చరల్ వింగు, అందులో చాలామంది రానోళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అందులో వింగు అది ఉద్యమం నడిచింది. ఆయన ఉద్యమాన్ని అనుసరణ చూసి ఆయన ఉద్యమం ద్వారానే వచ్చినోడు ఉద్యమాన్ని అనుసరణ చూస్తే అనగదు ఇది. అందుకని ఏదైనా అది మోడీ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఎవరైనా ఉద్యమాల్ని అనుసరణ చూస్తే అనగదు. అది కొద్ది రోజులు మాత్రమే, నామమాత్రం తప్ప వేరే కాదు. అందుకని ఉద్యమం వచ్చినప్పుడు కంపల్సరీ మళ్ళీ ఈ పాట అవసరం వస్తుంది. ఉద్యమ పాటకు చావు లేదు ఎప్పుడైనా. మీకు అసలు ఎన్నేళ్ల నుంచి ఈ పాట అనేది ఉంది? మీకు ఎప్పుడు అసలు దీని మీద ఇన్స్పిరేషన్, అంటే ఈ రంగంలోకి వచ్చి ఒక పాట ద్వారా చైతన్యం తీసుకురావచ్చు అన్న ఆలోచన మీకు ఎప్పుడు పుట్టింది? చిన్నతనంలోనే. మా నాన్న వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ఊళ్ళో ఉప సర్పంచ్గా పనిచేసింది మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఉప సర్పంచ్గా ఉన్న కాలంలోని మా వృత్తి చేసుకుంటూ ప్రజల కోసం పనిచేయడానికి వెళ్ళేటోడు. వెళ్ళినప్పుడల్లా మేము మా అమ్మ దగ్గర ఉండేటోళ్ళం, చదువుకుంటున్న పరిస్థితి. అప్పుడు మా చిన్న పిల్లలు, నేను కూడా అప్పుడు 2వ క్లాసు చదువుతున్నా. మా తమ్ముడు పుట్టకముందుకే ఇది జరిగిన సంఘటన. నేను పోతున్న సందర్భంగా ఆయన మీటింగ్లో పోవడం, రాత్రిపూట రావడం, వస్తామంటే మా అమ్మ ఒకసారి ఇంటికాడ లేకపోతే నన్ను తీసుకుపోవడం మీటింగ్లకు. నేను బచ్చగాన్ని 4వ తరగతి 2వ తరగతి చదువుతున్న సందర్భంలో వాళ్ళు కంజర పట్టుకొని పాటలు పాడు, ఇదంతా చూస్తుంటే పాటలు అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ పుడుతుంది. అది పుట్టినప్పుడు వాళ్ళు వాడడం వల్ల వాళ్ళు ఉద్రేకంగా వాడి ఆ డప్పు కొట్టుకుంటా ఉద్రేకంగా వాడుతుంటే మనకు కూడా అరే పాడాలి, పాట పాడాలి, చాలా బాగుంది అనే ఆలోచనతోటి
అది నా మనసులో పుట్టేది. నేను వాళ్ళకి తెలియకుండా ఆ కంజర పట్టుకొని మధ్యాహ్నం పూట పోయి ఆ చెట్టు కింద ఒకటి తుమ్మ చెట్టు ఉంటుంది మా ఇంటి వెనకాల. ఆ తుమ్మ చెట్టు మీద కూర్చొని ఆ కంజర ఎట్లా కొడతారు వాళ్ళు కొట్టేది బట్టి చూసి నేను కొట్టేటోడిని. వాళ్ళు ఏ పాట పాడితే ఆ పాట ఒక 2 చరణాలు ఒక పల్లవి చరణం గుర్తుపెట్టుకొని ఆ పాటలు పాడటోని. ఇట్లా పాటలు పాడుకుంటూ ఉంటే అక్కడ పసలు కాసేవాళ్ళు వీళ్ళందరూ ఏమరో ఆనందం మస్తు పాడుతున్నారో పాటలు అనేటోళ్ళు. మంచిగా నాదే అని నేను అనేటోడిని. అయ్యే మస్తు ఉందిరా నీ గొంతు సూపర్ ఉందిరా అనేటోళ్ళు వాళ్ళు. అట్లా ఎంకరేజ్ అంటే ప్రజలు ఆ ఎంకరేజ్ చేసినప్పుడు అరే నేను మంచిగా పాడగలుగుతా అనే ధైర్యం కాన్ఫిడెన్స్ ఇచ్చేటోళ్ళు. ఆ పసలు కాసేటోళ్ళు గొర్రెలు కాసేటోళ్ళు వాళ్ళే నాకు ఫస్ట్ ప్రేక్షకులు. నేను వాడుతున్నప్పుడు ఆ ప్రేక్షకులు ఇచ్చిన ఆ ఉత్సాహాన్ని ఇక నేను అక్కడి నుంచి తీసేయలే. కానీ మొట్టమొదటిసారిగా ధర్మపాల్ రెడ్డి సార్ అని చెప్పి మా ట్యూషన్ చెప్పేటోడు 2వ తరగతిలో నాకు. ఆ ధర్మపాల్ రెడ్డి సారు మారాలి మన సమాజం అనే పాట నేర్పిండు నాకు మొట్టమొదటిసారి. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, నిరుద్యోగము నిరాశ నేడు అడుగడుగున సమాజాన్ని ఆవరించెరా, మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, స్వార్థపూరితం నిస్వార్థమే శూన్యం, స్వార్థమే సమాజాన్ని స్వారి చేసేరా, మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, ప్రజాస్వామ్యము పేరా పదవుల వేట, ప్రజాస్వామ్యము పేరా పదవుల వేట, ప్రజల మరచి ప్రజాధనం పంపకాలురా, మారాలి మారాలి మన సమాజము. ఇది నేను మొట్టమొదటిగా నేర్చుకున్న పాట. ఆయన ధర్మపాల్ రెడ్డి గారు నేర్పిన సిస్టమ్. నేను అంటే సెకండ్ క్లాస్లో పాట నేర్చుకొని నేను మొట్టమొదటిసారిగా ఆ పాట ద్వారా నేను ఈ ప్రజా ఉద్యమాల పాట నేర్చుకునేది అది మొట్టమొదటిసారి. అంతకుముందు స్కూల్లో కేకే శర్మ గారు సార్ అని ఉండే. ఆయన పద్యాలు బాగా పాడేటోడు, ఈ భక్తి గీతాలు ఇవన్నీ పాడేటోడు. అరే నీ గొంతు బాగుందిరా, ఈ పాట వినిపించిన అక్కడ స్కూల్లో ఆ సార్ నేర్పిన పాటని ఇక్కడ స్కూల్లో వినిపిస్తే నీ గొంతు బాగుందిరా ఆనంద్, నువ్వు ఒక పాట నేర్చుకోవాలరా అని చెప్పంటే ఏం పాట సార్ అంటే ఈ పాట నేర్చుకోరా అన్నాడు. జగదభిరామ రఘుకుల సోమ కరుణను జూపవయా, రామ కరుణను జూపవయా అని ఒకటే బాణం ఒకటి ఇది ఇట్లా ఒక పాట నేర్పాడు. నేర్పిన తర్వాత అక్కడ ఆ స్కూల్లో ఒక డ్రామా, అప్పుడు యువకులతో డ్రామాలు వేయించేటోళ్ళు, ఈ పౌరాణిక డ్రామాలు. ఆ డ్రామాలలో ఫస్ట్ నా పాటతోటే ప్రారంభించారు ఆ డ్రామా. ఆ తర్వాత ఆ సార్ నేర్పిన పాటను మన సమాజం మారాలి మన సమాజం అనే పాట నేర్పినాం. అంటే అప్పుడు భక్తి అని కాదు ఇది అని కాదు, సమాజంలో కళాకారులు వీడి కళాకారుడు అని గొంతు బాగుంది ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఏ పాట అవుతుంది అనేది ఎక్కడ ఆలోచించే వాళ్ళు కాదు. ఇప్పుడు ఆలోచనలు వచ్చినాయి కానీ అంతకుముందు అవి లేవు, అంత ఉండేది అట్లా. అప్పుడు నేను అక్కడ ప్రారంభం మారాలి మన సమాజం జగదభిరామ పాటలతో ప్రారంభించిన పాటలు. ఆ తర్వాత నేను 6th క్లాస్లో ఈ వామపక్ష ఉద్యమాల ద్వారానే మా ఊళ్ళో ఉన్న వాళ్ళు నా గొంతును నేను పాడుతున్నది వాళ్ళ ముందర వాళ్ళు వాడిన పాటలు నేను మళ్ళీ వాడేటోని డక్కు కొట్టుకుంటా. అరే ఇది మంచి కళాకారు ఉన్నారా వీని శిక్షణకు పంపుతారా అని చెప్పి నల్లగొండ కేంద్రంలో మన నంద్యాల నరసింహారెడ్డి గారి ఒక ఏరియా ఉంటుంది, ఆయన అల్యూమినియం ఫ్యాక్టరీ ఉన్నది అక్కడ. ఆ ఫ్యాక్టరీలో రాష్ట్ర శిక్షణా శిబిరం పెట్టారు. అక్కడ మోహన్ గారు అని విజయవాడ నుంచి వచ్చి శిక్షణా శిబిరం ఆయన శిక్షణ ఇవ్వడానికి వచ్చారు. అప్పుడు ఒక 10-15 పాటలు నేర్పించారు. 6వ తరగతిలో నేను శిక్షణకు పోయినా. అందులో జంబైలో జంబైలా జోరు జంబైలా చూడర రైతన్నా ఈ లోకం తీరు జంబైలా, రైతుల మీద. కమ్యూనిస్టులు కష్టజీవులకు కార్మికులకు ఈలే ఇష్టులు అని చెప్పి ఓ కమ్యూనిస్టుల పాటలు, ఇట్లా ప్రజా ఉద్యమాల పాటలు, ప్రజల చైతన్యవంతం చేసే పాటలు, కొన్ని పాటలు అన్నీ నేర్పుతుంటే నేర్చుకునేటోని.
కానీ నేను పాడిన పాట ఉంది కదా మారాలి మన సమాజం, నేను చిన్నవాడిని 6వ తరగతి చదువుతుంటే సన్నటి గొంతు ఉండేది. నేను వాడిన పాట ప్రత్యేకంగా నువ్వు నేర్చుకున్నా లేదా నేర్చుకుని నువ్వు వాడిన పాట మాత్రం ప్రతి స్టేజ్ మీద పాడాలరా అని చెప్పి వాళ్ళు ప్రతి నైటు గణకచ్చలు పెట్టేటోళ్ళు. ఆ స్టేజ్ల మీద సభల మీద నా పాటను వాడించేటోళ్ళు. ఈ పాట అంటే సమాజం ఇప్పటికీ పనికొచ్చే పాట ఇది. ఇప్పుడు నిరుద్యోగం ఉన్నది, ఇప్పుడు పూరితమైన రాజకీయాలు ఉన్నాయి, ఇప్పుడు అన్ని కులం ఉంది, మతం ఉంది, వీటన్నిటి మీద ఎప్పటికైనా పనికొచ్చే పాట మారాలి మన సమాజం పాట. అట్లా నేను ఆ శిక్షణా శిబిరం అయిపోయిన తర్వాత ఆ శిక్షణా శిబిరంలో నేర్చుకున్న పాటలన్నీ మా ఊరికి పోయిన తర్వాత మా గ్రామ శాఖ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు కూడా పాటలు పాడతారు. నేను నేర్చుకున్న పాటలను వాళ్ళకి నేర్పిన. నేను 6వ తరగతిలో నేనే శిక్షణా శిబిరం పెట్టినట్టుగా వాళ్ళకి నేర్పిస్తే చాలా అద్భుతంగా నేర్చుకోరు పాటలు. వాళ్ళు అమ్మని అమ్మ వీడు 6th క్లాసులనే వచ్చి పాటలు నేర్పిండంటే అమ్మ వీడు మొనగాడవుతారా భయ అనుకుంటారు. అంటే ఎట్లుంటుంది భాష, పల్లెటూరు భాష, ఇవి మొనగానం అవుతావు నువ్వు, హే అమ్మ పాడరా ఇంకా పాటలు అని చెప్పి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటే నాకు ఇంకా ప్రోత్సాహం పెరిగేది. అట్లా ఆ పాటలు పాడుకుంటూ వస్తున్న సందర్భంలోనే నేను 7th క్లాసు వచ్చిన. 7th క్లాస్ వరకు ఉంది మా ఊళ్ళో. 7th క్లాస్ తర్వాత ఇక చదువుకోవడానికి లేదు, ఎందుకంటే మా ఆర్థిక స్తోమత చాలా బలహీనం, హీనంగా చాలా పేదరికంలో ఉంటాం. మా నాన్న ఇక సార్ల చదువు, ఏదో ఒక పని చేసుకుందాం బేటా అని చెప్పన్నాడు. అప్పుడు మనోరంజన్ రెడ్డి గారు అని మా ఊళ్ళోనే, ఆయన భువనగిరిలో ఉండేవాడు, ఎస్ఎఫ్ఐ ఉద్యమం చేసేవాడు. అప్పుడు ఏం చేశారు, నువ్వు వాడు మంచి పాటగాడు ఉన్నాడు, వాడు చదివితే ఇంకా మంచి పెద్ద పాటగాడు అవుతాడు, అట్లా ఆపేయకు చెల్లయ్య, నేను తీసుకపోతే చూడు నేను హాస్టల్లో జాయిన్ చేస్తాను, మంచి జాయిన్ చేస్తాను. భువనగిరి తీసుకొచ్చాడు. భువనగిరి తీసుకొచ్చి ఒక హాస్టల్లో జాయిన్ చేస్తే అక్కడి నుంచి వెళ్ళి ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పాటలు పాడేవాడిని. వరవరవర విద్యార్థి ఇంకలేవరో నీవింకలేవరో, ఈ దొంగదారి చదువు మార్చి దోపిడాచరా, బిఏలు చదివినా భిక్షమెత్తదప్పలేదు, ఎంఏలు చదివినా రిక్షా దొక్కదప్పలేదు, బీకం ఎంకం చేసిన కూడు నీకు కరువన్నా, కూని రాగమోదిస్తూ బడిలో కూర్చుంటివా, కూడు లేక ఈ జనము కుమిలిపోయేరా, చల్ వరవరవర విద్యార్థి ఇంకలేవరో నీవింకలేవరో, ఈ దొంగదారి చదువు మార్చి దోపిడాసరా. అంటే దొంగదారి అంటే ఇది ఒక దాంట్లో దేవుడు ఉండని చెప్తుంది, ఒక దాంట్లో దేవుళ్ళే అని చెప్తుంది, దొంగదారి చదువు అనేది. దానివల్ల డిగ్రీ దాకా వాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందుకనే మనం కోరుకునేది శాస్త్రీయ విద్యా విధానం కావాలని కోరుకునేది ఎస్ఎఫ్ఐ. అందుకని దొంగదారి చదువు అనడానికి కారణం అది. ఇది దొంగదారి చదువుల వల్ల ఉపయోగం లేదు, మంచి చదువు చదవాలా. అక్కడ పేదోళ్ళు ఉన్నారు, ఇక్కడ వీడున్నాడు బాధలు పడుతున్నాడు, బాధలు పడుతున్నాడు, ప్రజలందరూ బాధలు పడుతుంటే వాటి మీద చదువు ఉండదు. ఈ చదివిన తర్వాత వాడు ఏం చేయాలనో పని ఉండదు, ఏమిటికి రా ఈ చదువు అని చెప్పి ఆ పాట ఉద్దేశం. అవును, మార్పు లేదు. అది ఎప్పటికీ నేను చెప్తున్నాగా కొన్ని పాటలు ఇప్పటికీ సజీవంగా బతికి ఉన్న పాటలు ఉన్నాయి. హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ, ఆఫ్టర్ స్టడీస్ హూ ఆర్ యూ, చదివేటప్పుడు చదువుట భారం, చదివినాక నీ బతుకే ఘోరం, అవునా కాదా ఆలోచించు లేతగించు, హల్లో 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 హల్లో, హలో స్టూడెంట్స్ హౌ ఆర్ యూ, ఆఫ్టర్ స్టడీస్ హూ ఆర్ యూ. ఈ పాట పాడుతుంటే ప్రజలందరూ, అప్పుడు నేను 8th 9th 10th భువనగిరిలో చదువుకున్నా. 8thలో ఈ ఎలక్షన్స్ జరిగేది, హై స్కూళ్ళల్లో, డిగ్రీ కాలేజీలో, జూనియర్ కాలేజీలో ఎలక్షన్ జరిగేది. ఆ హై స్కూల్లో నేను 9th క్లాస్ చదివేటప్పుడు నన్ను కల్చరల్ సెక్రటరీగా నిలబెట్టారు. దాంట్లో ఎస్ఎఫ్ఐ నుంచి ప్యానల్ మొత్తం, ఆ ప్యానల్ మొత్తం ఓడిపోయింది, నేను ఒక్కనే గెలిచిన ఎస్ఎఫ్ఐగా. మొత్తం ఏబీపీ ప్యానల్ గెలిచింది, నేను ఒక్కని మాత్రం ఎస్ఎఫ్ఐని గెలిచిన. ఇక అక్కడ అన్ని స్కూళ్ళలో మళ్ళీ ఎస్ఎఫ్ఐ గెలిచింది, ఇక్కడ మాత్రం నేను ఒక్కనే గెలిచిన. అన్ని స్కూళ్ళ నుంచి వచ్చి ఆ కాలేజీ స్కూల్ కాడ నన్ను ఎత్తుకొని మొత్తం ఊరేగించారు. అంటే ఒక్కడే గెలిచిన అనేది. ఏబీపీ ప్యానల్ అంటే బలమైన ప్యానల్. అక్కడ వాళ్ళ బలమైన దాంట్లో నేను ఒక్కడే గెలవడం అనేది వాళ్ళకు ఉత్సాహం. అప్పుడు ఇది చాలా గల్ 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 గజ్జల మోత, ఎస్ఎఫ్ఐ పాట, ఈ టైపు చాలా పాటలు ఉండేవి. కాలేజీ కుర్రవాడ కులాసాగ తిరిగేటోడ, విలాసాల మాట మరవరో ఓ విద్యార్థి, విప్లవాల బాట నడవరో ఓ విద్యార్థి, ఇట్లాంటి పాటలు అసలు మారుమోగినాయి. అప్పుడు ఆ పాటల ద్వారా విద్యార్థుల్లో ఒక చైతన్యం వచ్చేది. అంటే విద్యార్థులకు రాజకీయాలు కూడా అవసరం, రాజకీయాలు అవసరం లేకపోతే ఈ సమాజాన్ని మార్చలేము. విద్యార్థి అనుకుంటాడు రాజకీయాల మీద అవగాహన లేకపోతే సమాజాన్ని ఎట్లా మార్చగలుగుతాడు? ఆ విద్యార్థే ఇవాళ దేశానికి ఒక పెద్ద నేత. ఎవరైనా విద్యార్థి దశ నుంచిలే కదా వాడు రాజకీయాలు నేర్చుకోవాల్సిందినా, ఈ ప్రపంచం గురించి అయినా, ఈ దేశం గురించి అయినా, చిన్న గ్రామంలో ఉన్న సమస్యను కూడా పట్టించుకోవాల్సింది చదువుకున్నవాడే.
చదువుకున్నోడు పట్టించుకోకపోతే చదువు రాని వానికి ఏం తెలుస్తుంది చెప్పండి? అంతే కదా. ప్రపంచంలో ఏం తెలుస్తుంది అనేది వానికి తెలుస్తుంది. ఆ విజ్ఞానపరుడే రాజకీయంగా వానికి అవగాహన లేకపోతే వేస్ట్, ప్రపంచం ముందుకు పోదు దేశం. అందుకని ఇవాళ భారతదేశం కూడా నాకు తెలిసి చైనా కన్నా ముందు వచ్చింది మన దేశానికి స్వతంత్రం. ఇవాళ మనం ఏడున్నాం, చైనా ఏడుంది. చైనా అంత స్థాయిలో ఉంది, మనం కింద ఉన్నాం. ఇంకా ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఇంకా నాశనం అయిపోతున్నాం, ఇంకా పాతాళ లోకానికి వెళ్ళిపోయినాం ఆల్రెడీ. ఎందుకంటే మొత్తం పాత పద్ధతులలో ఉన్నాం అంతా. అందుకని ప్రజల్లో కాకుండా ఫస్ట్ విద్యార్థుల్లో చైతన్యం రావాలి రాజకీయంగా. విద్యార్థులు యువకుల్లో చైతన్యం రాకపోతే కష్టమైన పని. ఇప్పుడు విద్యార్థులు ఎస్ఎఫ్ఐలో పనిచేశారంటున్నారు కాబట్టి అప్పటి విద్యార్థులకి ఇప్పటి విద్యార్థులు అంటే విద్యార్థి సంఘాలు కానీ ఇప్పటిన్న ఇది కానీ ఎలాంటి మార్పులు ఉన్నాయి, ఎలాంటి తేడాలు? అంటే తేడాలు ఆ రోజులలో ప్రజలని చైతన్యవంతం చేయడం కోసం వాడు నేర్చుకున్న విద్యను ప్రజల దగ్గర ఉపయోగించేవాడు. అవసరం అనుకుంటే ఆ విద్యార్థి నేను చదివిన చదువుకు విలువ ఉండాలని చెప్పి ట్యూషన్ పెట్టి చెప్పేటోడు ఉచితంగా. నేను చదివిన చదువు మనం నలుగురికి ఉపయోగపడాలని అనుకున్నట్టు. ఇప్పుడు ఉందా? అది లేదు. ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. ట్యూషన్ కూడా వాడు పైసలు ట్యూషన్ చెప్తాడు. అప్పుడు రాజకీయాల్ని ఎటువైపు నడవాలి, ఈ దేశం ఏ రాజకీయం వైపు నడవాలి అనేది ఆ విద్యార్థి నేర్చుకొని వాడు రాజకీయంగా ఎదిగి ప్రజలను చైతన్యవంతం చేస్తాడు ఊళ్ళోకి పోయిన తర్వాత. అట్లా మా ఎస్ఎఫ్ఐ నుంచి వెళ్ళి తయారైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామాల్లో విద్యార్థి ఉద్యమాలు నిర్మించి విద్యార్థుల్ని సంఘాలుగా వేసి మళ్ళీ ఆ చదువు అయిపోయిన విద్యార్థులని కూడా యూత్ అయిపోతారు. అప్పుడు ఆ యువతరాన్ని కూడా కేంద్రీకరించి ఆ యూత్ ద్వారా ఒక యూత్ సంఘాలు పెట్టి ఆ సంఘాల ద్వారా ఆటల పోటీలు లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ ఇట్లాంటి గ్రామాలలో నిర్వహించేవాళ్ళు. అంటే ఇప్పుడు కూడా అదే ఉందా అలాంటి విద్యార్థి సంఘాలు? ఇప్పుడు లేదు అది. ఇప్పుడు వినాయక చవితి అయిందనుకో, వినాయకుని బొమ్మ పెడతారు, చలో ఆట ఆడతారు, దీనికో పోటీ ఆనుకో పోటీ, పోటీ మధ్య నడుస్తుంటుంది. అది చదువు లేదు సంజయ్, దానివల్ల ఏమైనా ఉపయోగం అండి? ఆ వినాయకుని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, మనం పూజ చేయొచ్చు. కానీ పెద్ద వినాయకుని పెట్టి బీరు తాగడం, ఆటలాడడం, అమ్మాయిలను చూసుకోవడం ఇదంతా తప్ప ఏం ఉపయోగం లేదు. ఆ యువతరం కోసం ఒక పాట పాడుతాం. యువతరం కదలాలి, యువతరం కదలాలి, అడుగు అడుగులోన బడుగు జీవులకు అండగా, అడుగు అడుగులోన బడుగు జీవులకు అండగా, యువతరం కదలాలి కదలాలి, ఉడుకు రక్తమోర్వలేదు స్వార్థపరుల చేతలను, పాలితులకు పాశమైన నేతల దుర్నీతులను, మంచిని తుంచేస్తున్న ధనరాసుల వంచనను, మంచిని తుంచేస్తున్న ధనదాసుల వంచనను, పిడికిలెత్తి మట్టుబెట్టి నీతిని నిలబెట్టేందుకు యువతరం కదలాలి, యువతరం కదలాలి, హామీల ఆశ చూపి వాగ్దానపు ఎరలు వేసి, కులాలుగా మతాలుగా మనుషులను విడదీసి, అట్టడుగు శ్రమజీవుల అజ్ఞానపు ఆసరాతో, అట్టడుగు శ్రమజీవుల అజ్ఞానపు ఆసరాతో నేతల వేషం వేసి పీతల నడిచేందుకు యువతరం కదలాలి, యువతరం కదలాలి, అసమానతలు హెచ్చే, ఆకలి చావులు హెచ్చే, నిరుద్యోగము హెచ్చే, స్వార్థపరత్వం హెచ్చే, రాజ్యం మనదని చెబుతూ రాబందుల్లా మేసే, రాజ్యం మనదని చెబుతూ రాబందుల్లా మేసే, రంగులు మార్చే వాళ్ళ హంగులు సరిచేసేందుకు యువతరం కదలాలి, యువతరం కదలాలి. నా సందేశం అయితే యువతరం ఇప్పుడు చేస్తున్న రాజకీయ నాయకులు ఎవడు ఏ పార్టీ ఉంటాడో తెలియదు. ఒక అధికారం వచ్చిందో అంటే ఈ పార్టీలకు ఇమీడియట్ మారుతాడు, మళ్ళీ ఇంకోటి ఉన్న మళ్ళీ ఇంకోటి మారుతాడు. అట్లాంటోళ్ళ రాజకీయాల రంగులు మార్చే రాజకీయాలను కూడా మనం సరి చేసే విధంగా ఉండాలి యువతరం, విద్యార్థులు కానీ యూత్ కానీ. అలా ఉంటే ఈ సమాజ మార్పు జరుగుతుంది. అలా లేకపోతే మార్పు అనేది రాదు. మనం కూడా జై భజన అంటే భజన అనుకుంటుంది, జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంటే ఉంటుంది. ఇప్పుడు ప్రజానాట్య మండలి వచ్చింది కాబట్టి మీ ప్రజానాట్య మండలిలోకి మీ
ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? పాటలు పాడాలంటే ఎస్ఎఫ్ఐలో వచ్చి పాడాలరా అని ఉండేది. ఏ సమస్య వచ్చినా, ఏదైనా ఉద్యమం జరిగినా ఎస్ఎఫ్ఐలో వచ్చి పాట పాడి, మేమే ఎస్ఎఫ్ఐ అని బోర్డు డప్పు మీద రాసుకొని పాట పాడటంలో మేమే అంది, ఏ సమస్య మీదనైనా. కానీ తర్వాత ఇక్కడ కళాకారుల సంస్థను నిలవించాలని లక్ష్యంతో ముందుగా నల్లగొండ జిల్లాలో అక్షరాస్యత ఉద్యమం ప్రారంభమైంది. ఆ అక్షరాస్యత ఉద్యమంలో నేను 10th క్లాస్ చదువుతున్న మూమెంట్లో 9th 10th ఆ మధ్యన పీరియడ్లో 92, 91, 92 ఆ పీరియడ్లో నల్గొండ జిల్లాలో ఉద్యమం స్టార్ట్ అయింది. నన్ను ఏం చేశారు, అంత పెద్ద వాళ్ళు ఉన్నారు పాటలు పాడేటోళ్ళు, నువ్వు పాట ఎందుకంటే నువ్వు డప్పు కొట్ట అని చెప్పి డప్పు కాడ కూర్చోబెట్టినాను. అందరూ పాటలు నేర్చుకుంటే నేను డప్పు కాడ కూర్చోబెట్టి, నేను డప్పు నేర్చుకుంటూ పాట నేర్చుకునేటోని, డప్పు కొట్టుకుంటూ. ఇది చూసి అందరు పాడుతుంటే కూడా నేను పాడేది కూడా వినేటోడు జగన్ అన్న. వినేటప్పుడు అరే నువ్వు పాడరా అనేటోడు, నేను పాడేటోడిని, అందరికన్నా మంచిగా పాడేటోడు నేను. అది చూసి డప్పు పని చేసి నువ్వు ఫస్ట్ పాటలలో కూర్చో అని చెప్పి పాటలలో కూర్చోబెట్టున్నాను. అక్కడ అక్షరాస్యత ఉద్యమంలో రకరకాల పాటలు, చాలా అద్భుతమైన పాటలు వచ్చినాయి. చదువు మీద, చదువే మనిషికి జీవమురా, చదువే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టం కాదు, చదువంటే నీకిష్టం ఉంటే, చదువే మనిషికి జీవమురా, చదువే మనిషికి జ్ఞానమురా. ఆది మానవుని కాలములో ఏ మాటలు పుట్టని రోజులలో, భావం తెలిపే ఆతృతలో తొలి ధ్వని పలికెనులే భాషగా, తొలి ధ్వని పలికెనులే భాషగా. చదువే మనిషికి జీవమురా, చదువే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టం కాదు, చదువంటే మనకిష్టం ఉంటే, చదువే మనిషికి జీవమురా. ఇంకా చాలా పాటలు. అచ్చరం యాడున్నాదో ఓరన్నా, ఆడనే సుఖముందిరా. ఇది సంగీత శిల్పం, అంటే యాక్షన్ చేసుకుంటా పాడేటోళ్ళం ఈ పాట. అచ్చరం యాడున్నాదో మాయన్న, ఆడనే బలముందిరా. అచ్చరం యాడున్నాదో ఓరన్న, ఆడనే సుఖముందిరా. అచ్చరం యాడున్నాదో మాయన్న, ఆడనే బలముందిరా. ఏలేలో 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 హయ్యారే హయ్యారే హయ్యారే, ఏలేలో 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 హయ్యారే హయ్యారే హయ్యారే. ఎర్నాకులం నుండి ఆంధ్రావని వరకు సాక్షరతా ఉద్యమం సాగిపోతున్నది, సాగిపోతున్నది. ఉద్యమం నీ కోసమే ఓరన్నా, ఊరుకుంటావేమిరా మాయన్నా, ఊరుకుంటావేమిరా మాయన్నా, ఊరుకుంటావేమిరా మాయన్నా. అచ్చరం యాడున్నాదో ఓరన్న, ఆడనే సుఖముందిరా. చాలా అద్భుతమైన పాటలు నేర్పిస్తుంటే ఈ పాటలను నేర్చుకునేవాడిని. లాస్ట్కు మళ్ళీ చివరికి, అంటే ఈ పాటలన్నీ అక్షరం మనం చదువుకోవాలని చెప్పిన తర్వాత, చదువు రాని వాళ్ళు అక్షరాలు నేర్పిన గురువును ఏ రకంగా అనుకుంటున్నారో చెప్పి ఒక పాట నేర్పారు. అది కూడా అద్భుతమైన పాట. ఏ అమ్మ కన్న బిడ్డడో ఈ పిల్లడు, మా బాధలు ఇన్నాడు, మాలో ఒకడైనాడు, మాలో ఒకడైనాడు. ఏ అమ్మ కన్న బిడ్డడో ఈ పిల్లడు, మా బాధలు ఇన్నాడు, మాలో ఒకడైనాడు, మా బాధలు ఇన్నాడు, మాలో ఒకడైనాడు. ఏ అమ్మ కన్న బిడ్డడో ఈ పిల్లడు, ఈ పిల్లడు. చీకట్లో దేవులాట బతుకొద్దని చెప్పాడు, చీకట్లో దేవులాట బ్రతుకొద్దని చెప్పాడు. వాకిట్లో అచ్చరాల
వాకిట్లో అచ్చరాల దీపం వెలిగించాడు, ఏ అమ్మ కన్న బిడ్డడో ఈ పిల్లడు, ఈ పిల్లడు. చదువుకున్నోళ్ళెవ్వరు మా వంక చూడరని, ఎర్రి బాగులోళ్ళమని చిన్న చూపు చూస్తారని, చదువుకున్నోళ్ళెవ్వరు మా వంక చూడరని, ఎర్రి బాగులోళ్ళమని చిన్న చూపు చూస్తారని. ఇట్లా చాలా అద్భుతమైన పాటలు. ఈ పాట పాడుతుంటే ప్రజలందరూ కూడా ఎంత అసలు అక్షరాస్యత ఉద్యమంలోనే కళాయాత్ర అనేది మొట్టమొదటిసారి ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొట్టమొదటిసారి కళాయాత్ర అనేది ఎవరికి తెలియదు. అసలు కళాయాత్రను సృష్టించింది ప్రజానాట్య మండలి. ప్రజానాట్య మండలిగా మేము అక్షరాస్యత ఉద్యమాన్ని నిర్వహించడంలో అప్పుడు జన విజ్ఞాన వేదిక ప్రజానాట్య మండలి కలిసి నిర్వహించినాం. కానీ అంత అంత అద్భుతమైన కళాయాత్ర ఇక జన్మలో మర్చిపోలేము మేము. ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి కదిలిండు, ప్రతి వ్యక్తి నేర్చుకోగలిగిండు, కనీసం సంతకమాననే పెట్టా నేర్చుకుండు. అది ఆ అక్షరాస్యత ఉద్యమం అంత సక్సెస్ అయింది. ఎందుకు? పాట అనేది మీరు మొట్టమొదటిసారి చూసిరా, పాట అనేది ఎంత శక్తివంతమైందో అక్షరాస్యత ఉద్యమం తేల్చి చెప్పింది. మామూలు కాదు అది. 95లో మా నాన్న చనిపోయింది. నాన్న చనిపోయినప్పుడు ఏం చేయాలి? మా కులవృత్తి చేసుకోవాలి. నేను కులవృత్తి చేసుకోవాలంటే ఇంటికానే ఉండాలి, బయటికి రావడం లేదు. నేను కులవృత్తి చేసుకుంటూ ఉన్నా, 2 నెలలు చేస్తున్నా, 2 నెలలు ఉన్నా ఊళ్ళనే. మంచిగా లెక్క వేసుకుని నేను ఎంత సంపాదించవచ్చు, రోజుకి ఎంత వస్తుంది, నెలకు ఎంత సంపాదించవచ్చు, సంవత్సరానికి ఎంత వస్తుంది, బ్రహ్మాండంగా 2 సంవత్సరాల్లో ఇల్లు కట్టవచ్చు, 3వ సంవత్సరాల్లో ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, లెక్కలు వేసుకొని కూర్చుంటూ ఉన్నాను. అప్పుడు చెరపల్లి సీతారాములు గారు, రాంపల్లి రమేష్ గారు మా ఊళ్ళోకి వచ్చారు. వచ్చి నువ్వు పాటగానివి, అద్భుతమైన పాటలు వాడిన అక్షరాస్యత ఉద్యమంలో, ప్రజానాట్యంలో కూడా నీ పని అవసరం ఉన్నది, నువ్వు రావాలి, నీ పాట ప్రజలకు వినబడాలి. ఊరు మట్టుకే ఉంటే ఎట్లనే, ఊళ్ళోనే నీ పాట వినబెడతావా, ఊళ్ళోనే సరిపోద్దని. లేదు నీ గొంతు చాలా మారుమోగాలని చెప్పి అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ నన్ను తీసుకొచ్చారు. అట్లా నా చదువు కొనసాగించుకుంటే నేను ప్రజానాట్యం మళ్ళీగా చేస్తుండే. అట్లా ఎస్ఎఫ్ఐ, ఇక్కడ ప్రజానాట్యం రెండిట్లో. తర్వాత ఏమైంది, ఇక చదువుకుంటైనా నువ్వు ఏదో ఒకటి చేయాలని చెప్పి మళ్ళీ నన్ను చౌటుప్పల్ కేంద్రంలో వేశారు. అక్కడ సంవత్సరం పాటు తయారు చేసిన తర్వాత నువ్వు మంచి ఆర్గనైజర్ తయారైనావు, ఓకే నడువు అని చెప్పి ఇప్పుడు సీతారాములు గారు మన రావణపేట డివిజన్ కార్యదర్శి ఉండే ఆయన, నువ్వు నడువు ఆనంద్, ఇక్కడ పనిచేయాలి, డివిజన్ కేంద్రం పనిచేయాలి, ఒక మండలం కాదు, ఇప్పుడు నువ్వు 7 మండలాలు చేయాలని చెప్పి 7 మండలాలకు తీసుకెళ్ళారు. అక్కడ ఓల్డ్ టైమర్గా నాకు మొట్టమొదటి అలవెన్స్ ఇవ్వడం. అంటే వాళ్ళు జీవనం, నేనే ఎట్లా నాకు కూరగాయలు సమకూర్చేవాళ్ళు, అది చేసేవాళ్ళు, ఏమన్నా నీకేం కావాలన్నా 50 రూపాయలు తీసుకో, ఒక 100 రూపాయలు తీసుకో, ఇట్లా ఖర్చులకు ఇచ్చేవాళ్ళు. నాకు ఏం అంతే, వాళ్ళు బియ్యం ఇప్పించేవాళ్ళు, కూరగాయలు దొరికేటి, ఇక ఇబ్బంది ఏముంది మనకు. నేను రామన్నపేట డివిజన్ కేంద్రానికి వచ్చిన తర్వాత అక్కడ 500 నా ఓల్డ్ టైమర్ అలవెన్స్ 500 నుంచి ప్రారంభమైంది. ఆ 500 కూడా ఒక పూట తిని ఒక పూట తినకుండా ఆ 500ని పక్కకేసేవాడిని. ఎందుకంటే మాకు ఇల్లు లేదు, గుడిసె ఉండేది. ఆ గుడిసె వానొస్తే వలవల, గాలి వస్తే గలగల అన్నట్టు ఉండేది. ఆ ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో ఈ వచ్చిన అలవెన్స్ని నేను పక్కకేసుకొని ఉదయం ఒక గ్రామానికి వెళ్ళేటోని, సాయంత్రం కాగానే మళ్ళీ ఇంకొక గ్రామానికి వెళ్ళేటోని. ఇప్పుడు అక్కడనే ఒక గ్రామానికి పోయినామంటే అక్కడనే భోజనం పెడతారు కదా, సరిపోతుంది. మళ్ళీ ఇంకో గ్రామానికి పోయినామనుకో ఇంకో గ్రామంలో పెట్టేటోళ్ళు. ఇట్లా ఓ రోజు తిరిగేటోని. ఇట్లా కుటుంబం గురించి వచ్చింది కాబట్టి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ ఫస్ట్, నేను వాస్తవానికి మాది పల్లెర్ల గ్రామం, ఆత్మకూరు మండలం, ఇప్పుడున్న యాదాద్రి భువనగిరి జిల్లా, ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా. అక్కడ చదువు అయిపోయిన తర్వాత ఉద్యమం పట్ల ఇదంతా అయిపోయిన తర్వాత ఓల్డ్ టైమర్గా నేను రావణపేట నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత, హైదరాబాద్ నుంచి నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ ఈ 3 జిల్లాలని గైడ్ చేస్తుండే నేను రాష్ట్ర కేంద్రం నుంచి, హైదరాబాద్ కేంద్రం నుంచి. నాకు నూర్జహాన్ అని అక్కడ ఉద్యమ కార్యకర్త పరిచయం అయింది. నాకు పరిచయం అయిన తర్వాత ఆమె నాకు ఒక 6 నెలలు, సంవత్సరం వరకు మేము మాట్లాడుకున్నాం. ఆమె ఉద్యమంలో పనిచేస్తున్నది, నేను ఉద్యమంలో పనిచేస్తున్నాను. ఇద్దరికి ఒక ఆలోచన వచ్చింది, చేసుకోవాలనే ఆలోచన వచ్చిన తర్వాత మేము పార్టీకి అప్లై చేసినాం, మా సంఘానికి అప్లై చేసిన తర్వాత వాళ్ళు కూడా టైం ఇచ్చారు. టైం ఇచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. స్టేజ్ మ్యారేజ్, మా ఊళ్ళోనే స్టేజ్ మ్యారేజ్ అయింది. ఆ స్టేజ్ మ్యారేజ్ అప్పటికి మీరు అనుకున్న ఇల్లు కల నెరవేరిందా?
అప్పటికి అంటే నేను ఇల్లు ఇది జమ చేసుకుని ఉంది కదా, చిట్టి లేపిన తర్వాత 25,000 వచ్చినాయి. ప్లస్ గవర్నమెంట్ నుంచి ఒక అప్పుడు ఇంట్లో పథకం ఉండేది కదా, అక్కడి నుంచి కొంత ఉపయోగపడ్డది. అది ఇది కలిపి స్లాబ్ వేసి గోడలు కట్టి రూములు వేసుకున్నాం అంతే. గిస్తర్ గారు ఏం చేయలేదు. అక్కడ వరకు ఉన్నది. ఇక మేము కిరాయికున్న ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వచ్చి మా అమ్మ నేను అందరం ఉన్నాం అంతే తప్ప మొత్తం కాలే. ఇప్పుడు మా తమ్ముడు జాబ్ చేస్తుంది కదా, వాడు పూర్తి చేసింది దాన్ని మొత్తం. ఇప్పుడు ఈ ఒక 2 సంవత్సరాల క్రితం అది. అంతకుముందు అట్లే నేనున్న మేరకు అప్పుడు అంత డబ్బు పోగేయడం కూడా నా శక్తి మించింది అది. అట్లా నేను లేకపోయినా అక్కడ లోకల్ పార్టీ వాళ్ళు దగ్గరుండి స్లాబ్ వేయించాను. నేను అప్పుడు ఏదో ఉద్యమం జరుగుతుంటే వెళ్ళిపోయినా అక్కడ స్లాబ్ వేయించాను. అట్లా అందుకని నేను అక్కడ నిజామాబాద్లో పోవడానికి కారణం ఏంటంటే మా నూర్జహాను ఉద్యమపరమైన కార్యకర్త. ఆమె ఒక స్ట్రాంగ్ కార్యకర్త. ప్లస్ ఉద్యమం ఒకటే కాదు, మనుషులను కూడా ఎలా ప్రేమించాలనే తత్వం కూడా మా నూర్జహాన్కి బాగుంటుంది. అది నేను ఆమెలో చూసినది. అందుకనే నేను ఆమెను ఇష్టపడ్డది కూడా. ఆమె ప్రవర్తన కానీ, ఆమె తీరు కానీ, ఎదుటి వాళ్ళు వస్తే ప్రేమించే తీరు, నన్ను ప్రేమించే తీరు, పిల్లల్ని ప్రేమించే తీరు, వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించే తీరు, మా అమ్మను మా తమ్ముళ్ళను ప్రేమించే తీరు, ఇదంతా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆమెను చూస్తే ఎన్ని సమస్యలునే ఆ కాడికి వాంగన పోతుంది, మర్చిపోతాం. ఇప్పుడు ప్రజానాట్య మండలి మీరు అప్పుడు ఏ రకంగా అయితే ఉద్యమాలు చేసి జనాల్లో చైతన్యం తీసుకొచ్చారు, ఇప్పటికీ ప్రజానాట్య మండలిలో అలాగే కొనసాగుతోందా? ఇప్పటికీ అంతే జనాల్లో తీసుకువెళ్ళడానికి అంతే ఫోర్స్గా పనిచేస్తుందా ప్రజానాట్య మండలి? అంతే ఫోర్స్ లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రజా ఉద్యమాలని బట్టి సంస్థ పనిచేస్తుంది. ఏదైనా ఒక కళాకారుడు ఉద్యమాన్ని బట్టే కళాకారుడు వస్తాడు. ఉద్యమం లేకుండా కళాకారుడు నీరు గారిపోతాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఉద్యమాలు తక్కువ కాబట్టి ఈ ఉద్యమం కూడా తక్కువే ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డబ్బు నడుస్తుంది, డబ్బు ఉద్యమం. ఇప్పుడు ఆ డబ్బు ఉద్యమంలో ప్రజానాట్యం మళ్ళీ కార్యకర్త నిలబడడం అనేది చాలా కష్టమైన పని. అయినా నిలబడుతున్న కార్యకర్తలు చాలామంది ఉన్నారు. అట్లా నిలబడి నాకు డబ్బులు అవసరం లేదు, ప్రజలను చైతన్యవంతం చేసిన నా పని, ప్రజల కోసం పాట పాడుతున్నా, ఆట ఆడుతున్నా అని వచ్చి పని చేసే వాళ్ళు మాత్రమే నిలబడరు తప్ప మిగతా వాళ్ళందరూ చాలామంది డబ్బుల కోసం బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ప్రజల్ని చైతన్యపరిచే విధంగా పాటలు మాత్రమే కాకుండా ఇంకా వేరే ఏదైనా విధంగా వాళ్ళని ఉత్తేజపరచడానికి కానీ మీరు ఎంచుకున్న మార్గాలు ఇంకా? అంటే పాట ముఖ్యంగా మా ఆయుధం కీలకంగా. ఎందుకంటే ఒక డబ్బు పట్టుకొని పాట ఎక్కడైనా పాడచ్చు. కానీ నాటకం అనేది ఒక 10 మంది 15 మంది అవసరం ఉంటుంది. పల్లెశుద్ధులు ఒగ్గు కథ కూడా చెప్పినాం మేము. ఒగ్గు కథ పల్లెశుద్ధులు కూడా ముగ్గురుతోటి, ఒక రిథమిస్ట్తోటి 4, 2 కోరస్ అయితే 5, మొత్తం 5 కూడా ఒక కళారూపం. పల్లెశుద్ధులు కానీ, ఒగ్గు కథ కానీ, బుర్ర కథ కానీ, ఇట్లా కొన్ని కళారూపాలు. నాటకాలు ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ సాయుధ పోరాటం ఉంది. ఆ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఒక చరిత్రగా, ఒక రూపకంగా చూపెట్టడానికి తెలంగాణ సాయుధ పోరాటం అని చెప్పి ఒక నాటకం తయారు చేసినాం. అది ఆ చరిత్ర అంటే ఇప్పుడున్న జనరేషన్కు ఆ చరిత్ర తెలియదు ఎవరికి. బుక్ చదవాలన్నా అంత ఓపిక లేదు. కాబట్టి నాటకం రూపేణైతే చాలా చక్కగా చూస్తారు వాళ్ళు. ఈ మూమెంట్లో, ఇప్పుడు ఉన్న మూమెంట్లో టీవీలని వదిలి, ఫోన్లు వదిలి రావడం కష్టం నైట్ పూట. కానీ అట్లా జనాలు వచ్చారు. మేము వేస్తున్న నాటకం అలాంటిది. ఆ నాటకానికి అంత స్పందన వచ్చింది. ప్లస్ గొర్రెలు తిరగబడతాయి అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్లీగా ఇప్పుడు మా యాదాద్రి భువనగిరి జిల్లా కళాకారులు వేస్తున్నారు. ఎందుకంటే ధరలు పెరిగినాయి. ధరలు ఎట్లా పెరిగినాయి తెలుసా? అసలు పెట్రోల్ ధర, డీజిల్ ధర ఇంత పెరుగుతుందని ఎవరు ఊహించలేదు. ఉల్లిగడ్డ ధర ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు దిగుతుందో తెలియదు. మంచి నూనె కూడా మొన్న మధ్యన మంచి నూనె దొరకలే. అసలు అంత విపరీతమైన ధరలు పెరిగినాయి. దాని గురించి ఒకప్పుడు ప్రజలు అయ్యో ఎట్లా అయింది బిడ్డ, ఎడ్డైంది బిడ్డ అనేటోళ్ళు. అది అనే పొజిషన్ లేరు. ఇప్పుడు చెప్పుదామన్నా ఇనే పొజిషన్ లేరు. ఇప్పుడు మా కళాకారులు, యాదాద్రి భువనగిరి జిల్లా కళాకారులు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ గ్రామాల పండు తిరుగుకుంటూ ఇప్పుడు ఈ కళాయాత్ర నడుపుతున్నారు. అట్లా అంటే అవేర్నెస్ రావడం కోసం నాటకాలని కూడా మేము ఉపయోగించుకున్నాం. ముఖ్యంగా వీధి నాటకం. వీధి నాటకం అంటే ఏంది? ప్రజలు చుట్టూ గుమ్ము కొడతారు, మధ్యలో వేసేస్తారు. కానీ ఇప్పుడున్న ఇది ప్రకారం వస్తారు అలా జనాలు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది, చేతిలోనే మొత్తం ప్రపంచం అంతా ఉంది వాళ్ళకి. దానికోసం బయటకు వచ్చి చూసి అంత జనాలు పోగవుతారా? కంపల్సరీ పోగవుతారు. ఎందుకంటే మాకు శౌర్యయాత్ర చూపెట్టింది అట్లా. ఉదయం వేసినా రావడానికి సిద్ధంగా ఉన్నారు జనం. ఎందుకంటే జనాల దగ్గరికి మనం పోవడమే కష్టం, పోవడానికే సిద్ధపడాలా. పోతే కంపల్సరీ జనం వస్తారు. జనం రాననే సమస్య లేదు.
నాటకం అంత అద్భుతంగా ఉంటుంది. వానికి నాటకం రక్తి కట్టే విధంగా, వాని సమస్య అందులో నా సమస్య ఉంది అని అనుకునే విధంగా ఉంటే ఆడ కంపల్సరీ నిలబడతాడు. లేదనుకున్నాడు అనుకో వెళ్ళిపోతాడు. దానికి రావాలంటే మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ రావాలి కదా? ఇది ముఖ్యమైన పని అండి. వీధి నాటకం అనేది కంపల్సరీ పని. వాడు ఏడ ఉంటే వాడికి పోవాలి నాటకం. ఒకప్పుడు స్టేజ్ నాటకాలు ఉండేది. స్టేజ్ ఏ ఉంటే ఆడికి వచ్చేటోళ్ళు నాటకానికి. శబ్ద రాష్ట్రమార్గం తీసుకొచ్చింది ఏంది, ప్రజలు ఏడు ఉంటే ఆడికి పోవాలి నాటకం అని వీధి నాటకాన్ని తీసుకొచ్చింది ఆయన. అందుకని ఈ వీధి నాటక ప్రక్రియ అనేది ఇప్పుడు కంపల్సరీ ఉపయోగపడుతుంది. వీధి నాటకం చాలా ఈజీ ప్రాసెస్. వాడు వేరే హంగులు హార్బాటాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, కిరీటాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వేరే రంగులు పూసుకోవాల్సిన అవసరం లేదు. ఒక డ్రెస్ వేసుకుంటే చాలు కింది మీది. ఒక డప్పు పట్టుకొని చెర్ర గొంతు ఉంటే మంచిగా ఉంటుంది. గొంతు లేకపోయినా ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అవసరం అనుకుంటే దీన్ని మౌత్ని పెట్టుకొని మాట్లాడగలగాల. అట్లాంటి స్పీకర్స్ మనం చేయగలగాల. అట్లాంటి టెక్నాలజీని మనం ఉపయోగించి ఇప్పుడు వీధి నాటకాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళొచ్చు. పెద్ద సమస్య కాదు. కానీ డబ్బుతో ముడిపడ్డది. అది కూడా మాకు కొద్దిగా వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. అది సహకరించేటోళ్ళు కూడా భవిష్యత్తులో దొరుకుతారేమో. భవిష్యత్తులో దొరికిరనుకో అట్లాంటి టెక్నాలజీని కూడా ఉపయోగించి మేము ప్రజల్లోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. చూసారుగా, ఆనంద్ గారు మనతో ఎన్నో చక్కటి విషయాలు పంచుకున్నారు. ప్రజానాట్య మండలి ద్వారా ఆయన చేసిన ఉద్యమాలతో ఎంతో మందిలో మార్పు తీసుకొచ్చారు. ఇక ముందు కూడా ప్రజానాట్య మండలి ద్వారా ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారని ఆశిద్దాం.